హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను చల్లగా ఉందనేసి వాతావరణం వేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి చాలా పొడవుగా ఉన్నాయి. పెద్ద మిరపకాయలు అంటారు దీనిని. కారం ఉండవు. ఇలాగ అర్ధానికి కట్ చేసుకొని గింజలన్నీ తీసేసుకుంటున్నాను. అలాగే లోపల వైట్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకుంటున్నాను. కండ మాదిరి ఉండేది. ఇక్కడ వచ్చేసి నేను 6 మిరపకాయలు తీసుకున్నాను. దాని తగ్గట్టు క్వాంటిటీ చెప్తూ వస్తాను. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టి ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. చిక్కగా ఉండాలి గుజ్జు. మరి నీళ్ళగా ఉండకూడదనమాట. దాంట్లోకి తగినంత సాల్ట్, ధనియాల పొడి అర్ధ స్పూను, అలాగే అర్ధ స్పూన్ జీలకర్ర పొడిను, కొంచెం కారం పొడి వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిది కలుపుకునేది అనమాట. నేను 6 మిరపకాయలకు గాను కరెక్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. శనగపిండి ఎంత తీసుకోవాలనేది 2 చెంచాలు తీసుకొని తగినంత సాల్ట్, కొంచెం సోడా పొడి, కొంచెం ఉప్పు. సోడా పొడి ఎక్కువ వేసుకోకూడదు, నూనె లాగేస్తుంది. అలాగే కొంచెం వామ్ అనమాట, అలా చేత్తో నలిపేసేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ, ఎక్కువ నీళ్లు చేసుకోకూడదు, మరి గట్టిగానే ఉండకూడదు. ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలిపి పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందాక కలుపుకున్నాం కదా చింతపండులోకి కారం అంతా, అది వచ్చేసి ఇక్కడ మిరపకాయలకి తగిలించుకోవాలన్నమాట. ఇలాగ ఈ మసాలా అప్లై చేసిన మిరపకాయ బజ్జీ కొరుకుతున్నప్పుడు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ కారేదట్లు పూసుకోకుండా లైట్గా అప్లై చేసుకుంటే చాలు. ఇప్పుడు పిండి చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం ఉండాలి. మరీ నీళ్ళగా లేదు కదా, కరెక్ట్ సరిపోతుంది. మనం పిండి కలిపే దాంట్లో ఉందండి అంతా. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తాయి. మిరపకాయకి ఏమాత్రం ఊడిపోకుండా బాగా తుక్కొని బాగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇలా వేసుకుంటే గిన బాగా నూనె వేడయ్యాక మరి సిమ్లో పెట్టుకుంటూ, హైలో పెట్టుకుంటూ, మీడియంలో పెట్టుకుంటూ వేయించుకొని అటు ఇటు తిరిగేసుకుంటూ వేయించుకోవాలి. చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కగానే ఉండాలండి. నీళ్ళగా ఉంటే ఏమవుతుందంటే మిరపకాయకి పట్టుకోదనమాట, అంతా పిండిలోకి వచ్చేస్తుంది. మనం తినేటప్పుడు ఆ ఎమ్మీ ఫ్లేవర్ రాదనమాట. స్పైసీ అనేది ఘాటు అంతా పిండిలో కలిసిపోయి ఉంటుందన్నమాట. అందుకోసం కొంచెం గట్టిగా ఉంటే గిన మనం పిండిలో అద్దేటప్పుడు చూసుకొని ఒక సైడ్ అద్దుకుంటూ ఒక సైడ్ పట్టుకుంటూ వేసుకోవాలి. అంతేనండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.